చిన్న పిల్లలకి ఈజీగా రసం ఎలా చేయాలో చూద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టొమాటో, ఒక పెద్ద టొమాటో గానీ, 2 చిన్న టొమాటోలు గానీ ముక్కలుగా చేసుకొని జార్‌లో వేసుకోండి. దాని తర్వాత 2 వెల్లుల్లి వేసుకోండి. దాంతో పాటు కరివేపాకు ప్లేస్‌లో కొత్తిమీర గూడా యాడ్ చేయొచ్చు ఫ్లేవర్ కోసం. కొంచెం జీలకర్ర పొడి, ఇంకా మిరియాల పొడి, ఇంకా ఉప్పు. ఇవన్నీ వేసేసి మెత్తగా పేస్ట్ చేసేయండి. ఎక్కడ మనకి టొమాటో పీసెస్ లేకోకుండా. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ వేయండి. సో, ఘీ కాగిన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. వేసిన తర్వాత ఎర్రగా అవ్వనివ్వండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది గదా! దాన్ని మొత్తం ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేయండి. దాంతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీని బట్టి. సో, ఇంతే అండి. ఇంక మనం ఏమి వెయ్యము ఇందులో. కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పసుపు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. దాంతో పాటు కొంచెం ఇంగువ. చాలా అంటే చాలా తక్కువ. ఇంగువ వేసేసి బాగా మరగనివ్వండి. సో, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రసము. ఈ రసంలో మనం అన్నీ వేసి మిక్సీ పట్టాం కదా! టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకెప్పుడైనా ఫీవర్‌గా ఉన్నప్పుడు కానీ, జలుబు చేసినప్పుడు గానీ ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి. వాళ్ళకి కూడా నోటికి మంచిగా ఉంటుంది. సో, వీక్‌లో ఒక 3-4 టైమ్స్ ఈ రసంతో పెట్టడానికి ట్రై చేయండి. డైజెషన్ గూడా మంచిగా అవుతుంది. మంచిగా రైస్‌లో వేసి కలిపేసి ఫీడ్ చేసేయడమే. థ్యాంక్ యూ.